గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని పయనం. మరణం అంచుల దాకా వెళ్ళొచ్చిన యువకుడు. ఒకప్పుడు ప్రజలకు మొబైల్ ఫోన్లు, డిజిటల్ మ్యాప్లు లేని కాలం ఉండేది. ప్రయాణం ప్రారంభించేటప్పుడు ప్రజలు దగ్గర్లోని దుకాణదారుడిని, బాటసారుడిని లేదా ఆటో డ్రైవర్ను దిశానిర్దేశం కోసం అడిగేవారు. తరచుగా వారు 2 అడుగులు కూడా వేసే ముందు మళ్లీ దిశానిర్దేశం అడగాల్సి వచ్చేది. ఈ అలవాటు నేటికీ మానుకోలేదు. కానీ స్మార్ట్ఫోన్లు ఈ ఇబ్బందిని గణనీయంగా తగ్గించాయి. ఒకప్పుడు ప్రజలకు మొబైల్ ఫోన్లు, డిజిటల్ మ్యాప్లు లేని కాలం ఉండేది. ప్రయాణం ప్రారంభించేటప్పుడు ప్రజలు దగ్గర్లోని దుకాణదారుడిని, బాటసారుడిని లేదా ఆటో డ్రైవర్ను దిశానిర్దేశం కోసం అడిగేవారు. తరచుగా వారు 2 అడుగులు కూడా వేసే ముందు మళ్లీ దిశానిర్దేశం అడగాల్సి వచ్చేది. ఈ అలవాటు నేటికీ మానుకోలేదు. కానీ స్మార్ట్ఫోన్లు ఈ ఇబ్బందిని గణనీయంగా తగ్గించాయి. మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ వచ్చాయి. దిశలను, మార్గాలను కనుగొనడంలో ఇబ్బందులు పరిష్కరించడం ప్రారంభించాయి. ఇప్పుడు చాలామంది ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే ముందు మ్యాప్లను తెరిచి అక్కడి నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయినప్పటికీ సాంకేతికత ఎంత సహాయపడుతుందో అది కొన్నిసార్లు సమస్యలను కూడా సృష్టించగలదు. చాలామంది గూగుల్ మ్యాప్స్ అనుకోకుండా తప్పు మలుపు తీసుకోవడం లేదా పనిచేసే మార్గాన్ని చూపించడం ద్వారా తమ గమ్యస్థానానికి దారితీయకుండా మధ్యలో చిక్కుకుపోవడం అనుభవించారు. ఈ వాస్తవాన్ని తెలియజేసే ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది వీక్షకులను ఆనందపరుస్తుంది, కొంచెం ఆందోళనకు గురిచేసింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన బైక్ మీద పర్వతం అంచున నిలబడి ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ బైక్కు జతచేసి ఉంది. గూగుల్ మ్యాప్స్ స్క్రీన్పై ముందున్న మార్గాన్ని చూపిస్తోంది. సమస్య ఏమిటంటే మ్యాప్ సూచించిన దిశలో రోడ్డు లేకపోవడం. అతని ముందు లోతైన లోయ మాత్రమే ఉంది. ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే విపత్తును ఆహ్వానిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఒక్క అంగుళం కదిలినా పరిణామాలు వినాశకరమైనవిగా ఉండేవని వీడియో చూసేవారు వెంటనే అనుకుంటున్నారు. అందుకే ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది వీక్షకులు ఇది కేవలం వినోద ప్రయోజనాల కోసం చిత్రీకరించిన ప్రాంక్ రీల్ అని నమ్ముతున్నప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ నిండి ఉంది. ఇక్కడ నెటిజన్లు వీక్షకులను షాక్కు గురిచేసే కథలను అల్లుతున్నారు. అయితే ఈ మొత్తం సంఘటన గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుందనేది వాస్తవం.